నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. రాజకీయాల్లో శాశ్వతమైన మిత్రులు, శాశ్వతమైన శత్రువులు ఉండరనేది నానుడి. ఇది దేశాలకు కూడా వర్తిస్తుంది. మోదీ మై బెస్ట్ ఫ్రెండ్ అన్న డొనాల్డ్ ట్రంప్ తన వక్ర బుద్ధిని మరోసారి చూపించాడు. పాకిస్తాన్లోని ఖనిజ సంపదపై కన్నేసి మన శత్రువుతోనే చేతులు కలపాలని చూస్తున్నాడు. ట్రంప్ ఆహ్వానం మేరకు జూన్ 14 శనివారం రోజున జరగబోయే అమెరికా 250వ ఆర్మీ డేకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ హాజరవుతున్నాడు. ఈ అంశంపై పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆసిమ్ మునీర్ ఇన్వైటెడ్ టు యుఎస్ ఆర్మీ డే సెలబ్రేషన్స్ ఆన్ జూన్ 14 పేరుతో CNN న్యూస్ ఓ ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై ప్రపంచ దేశాలన్నీ దుమ్మెత్తిపోస్తుంటే ట్రంప్ మాత్రం ఆ ఉగ్రవాద దేశాన్ని వెనకేసుకొస్తున్నాడు. అయితే ట్రంప్ తన స్టాండ్ మార్చుకోవడానికి కొన్ని బలమైన కారణాలున్నాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనం అమెరికా F-16 ఫైటర్ జెట్లను కూల్చాం. పాకిస్తాన్లో అమెరికా సీక్రెట్ న్యూక్లియర్ బేస్గా చెబుతున్న సర్గోదా ఎయిర్ బేస్ను కూడా భారత్ ధ్వంసం చేసింది. దీంతో ఆగమేఘాల మీద పాకిస్తాన్పై ఒత్తిడి తెచ్చాడు ట్రంప్. సీన్ కట్ చేస్తే కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్ సీజ్ ఫైర్ కోసం భారత్ను వేడుకుంది. అప్పటి నుంచి ట్రంప్ వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయుధ లాబీకి తలొగ్గిన ట్రంప్ ఇప్పుడు పాకిస్తాన్ పాట పాడుతున్నాడు. ఆ దేశంతో మరింత బలమైన సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఉత్సాహపడుతున్నాడు. అందుకే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను అమెరికాకు ఆహ్వానించాడనే ఆరోపణలున్నాయి. కేవలం ఆయుధాలు అమ్ముకోవడం కోసం మాత్రమే ట్రంప్ ఇలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. ఆసిమ్ మునీర్కు ఆహ్వానం వెనుక మరో బలమైన కారణం కూడా ఉంది. అదే రేర్ మినరల్స్, అరుదైన ఖనిజాలు. చైనాలో పుష్కలంగా దొరికే ఈ రేర్ మినరల్స్ ఎగుమతులపై జిన్పింగ్ ఆంక్షలు విధించడంతో అమెరికా కంగుతుంది. ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటోంది. ఈ క్రమంలో పాకిస్తాన్లో దొరికే అరుదైన ఖనిజాలపై ట్రంప్ కన్ను పడింది. దీంతో రేర్ మినరల్స్ తవ్వకాలపై ఒప్పందం చేసుకోవడానికే ఆర్మీ డే సాకుతో ఆసిమ్ను అమెరికా రప్పిస్తున్నట్టు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెబుతున్న మాట. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. చైనా అప్పుల ఊబులో కూరుకుపోయి పెట్టుబడుల కోసం అల్లాడిపోతోంది. పాకిస్తాన్ వద్ద లిథియం, రాగి, బంగారంతో పాటు అరుదైన ఖనిజ సంపద ఉంది. కానీ నిధులను వెలికితీసే స్తోమత, సాంకేతిక పరిజ్ఞానం ఆ దేశానికి లేదు. ఈ నిస్సహాయ స్థితిని అమెరికా తనకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటోంది. పాకిస్తాన్లోని ఖనిజ సంపదను కాజేయాలని చూస్తోంది. ఇందుకోసం దగ్గరుండి ఆసిమ్ మునీర్కు ఆహ్వానం పంపించింది. ఆసిమ్ మునీర్ టూర్ను ఉపయోగించుకొని తమ ఖనిజ సంపదను అప్పనంగా అమెరికాకు అప్పగించి ఆర్థికంగా బలపడాలని చూస్తోంది పాకిస్తాన్. అయితే ఇందుకోసం ఆసిమ్ మునీర్ వెళ్ళడం అంటే పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం ప్రమాదపు టంచుల్లో ఉన్నట్టే. మన దేశంలో ప్రజలు ప్రతి 5 ఏళ్లకోసారి ఎన్నుకుంటారు. పాకిస్తాన్లో కూడా అలాగే జరుగుతుంది. కానీ అధికార పగ్గాలు మాత్రం సైనిక ప్రధాన కార్యాలయంలో ఉంటాయి. పాకిస్తాన్ చరిత్రలో ఎన్నోసార్లు అధికారాన్ని ఆర్మీ హస్తగతం చేసుకుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్ళీ అక్కడ అలాంటి పరిస్థితి రాబోతుందని చెప్పడానికి ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అమెరికా పర్యటనే ఉదాహరణ. అతడు అమెరికా వెళ్ళి ఆర్మీ డే ఉత్సవాల్లో పాల్గొనడం వరకు ఓకే, కానీ ప్రధాని చేయాల్సిన పనులకు వకాల్తా తీసుకోవడం చూస్తుంటే ఇక షహబాజ్ షరీఫ్ కీలుబొమ్మగా మారాడని స్పష్టంగా అర్థమవుతోంది. ఇలా అధికార పగ్గాలు సైనిక ప్రధాన కార్యాలయానికి మారడంపై పాకిస్తాన్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆసిమ్ మునీర్ అమెరికా టూర్ పాకిస్తాన్ రాజకీయాల్లో అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లయింది. పాకిస్తాన్ తెహ్రీకి ఈ ఇన్సాఫ్ మునీర్ను నేరస్తుడిగా పేర్కొంటూ నిరసనలు కూడా చేపట్టింది. మరోవైపు ఆసిమ్ మునీర్ తన పర్యటనలో కశ్మీర్ అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తుతాడనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఉగ్రవాదం, POJK విషయంలో తప్ప ఎలాంటి విషయంలోనూ పాకిస్తాన్తో మాట్లాడేది లేదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా గడ్డపై నుంచి కశ్మీర్ గురించి ఎలాంటి వార్తలు వినిపించినా మోదీ ప్రభుత్వం మాత్రం తీవ్రంగా స్పందించేందుకు సిద్ధంగా ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే ఆసిమ్ మునీర్ అమెరికా పర్యటనపై భారత్ ఓ కన్నీసి ఉంచింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.